ముందుగా ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. దాంతోపాటు పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీరణ గారికి, అదేవిధంగా హరివర్ధన్ రెడ్డి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, రవి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మన సురేందర్ గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, విఘ్నేశ్వర రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో ప్రయాణిస్తున్నాం. మరి 2 సంవత్సరాల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒకటి 6 గ్యారంటీలలో ఉచిత బస్సు, దాంతోపాటు పేదలు ఎవరైతే 200 యూనిట్ లోపల కరెంటు కాల్స్తున్నారో వాళ్ళ కరెంటు ఉచితము, దానితో పాటు ఇందిరమ్మ ఇల్లు. గత ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వాగ్దానాలు 6ల సన్న బియ్యం లేవు. ఉన్నాయా సన్న బియ్యం? సన్న బియ్యం లేవు. మా ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. ఇంటింటికి పేదవాళ్ళకు ఎవరికైతే 60 గజాల నుంచి 100 గజాల స్థలం ఉందో, 100 గజాల స్థలం ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది. మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు వచ్చింది. అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. కొన్నిటి దగ్గర ఒకరొకరు ఎవ్వరు పెట్టుకున్నా పార్టీలకు అతీతంగా, కాంగ్రెస్ కాకుండా టీఆర్ఎస్ కూడా మేము పిలిచినటువంటి అవకాశం. దానితో పాటు మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయం, దేశంలోనే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఓడిపోయినాక గెలిచిన ఎమ్మెల్యేలు, గెలిచిన మాజీ ముఖ్యమంత్రి జీతాలు తీసుకుంటారు కానీ ప్రజల కోసం పనిచేయట్లేదు. కేసీఆర్ పెద్ద మనిషి ఏమో, మాజీ ముఖ్యమంత్రి గారేమో క్యాంప్ ఆఫీస్లో ఉంటుంది. పాపం మా మల్లారెడ్డిని గెలిపిస్తే, ఈ ప్రాంతంలో ఉన్న మల్లారెడ్డిని గెలిపిస్తేనేమో కాలేజీలు ఉంటుంది. మరి ప్రజలను ఎవరు పట్టించుకుంటారా? కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి సుధీర్ రెడ్డి అన్న కానీ, హరివర్ధన్ రెడ్డి కానీ మేము పట్టించుకుంటాం. నిత్యం ప్రజల్లో ఉంటున్నాం. నీవు 12 సంవత్సరాల అధికారంలో ఉన్నావు. 12 సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నావు. 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు, మళ్ళా 2 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు. ఒక్క రోజన్నా ఈ మేడ్చల్ ప్రాంతంలో ఈ అభివృద్ధి కావాలని తీసుకొచ్చినావు. పెద్దలు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడే మంచినీళ్ళు తీసుకొచ్చింది. మరి నువ్వేం చేసినావు? ఆ మంచినీళ్ళు తాగితే నీ కాలేజీలకు అడ్డగోలుగా పైపు వేసుకుపోయి డ్రైనేజీ నీళ్లు చెరువులో నింపుతుంది. ఆ చెరువు నీళ్లు మా ప్రజలు తాగాల్సి వస్తుంది. ఆ సోయి లేని మనిషి నువ్వు డ్రైనేజీ నీళ్లు చెరువులో కట్టేదానికి, కలపడానికి, కనీసం ఆ చెరువు ఖరాబ్ అవుతుందని సోయి లేని మనిషివి. మాకు మంచినీళ్ళు లేవని చెప్పి నిన్న ప్రజలకు మంచినీళ్ళు లేవన్నావు. మరి నువ్వేం చేస్తున్నావు నాయన? 3 లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నావు. ఒక్క రోజన్న పోయి, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, సంబంధిత మంత్రి ఉన్నాడు, పోయి నువ్వు ఎందుకు అడగలేదు? ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు. ఈ ప్రాంత ప్రజలు నీకు ఓటేసి గెలిపించారు. మరి నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు సోయి తప్పి మా మీద మాట్లాడబోయింది. అదే పోతే షామీర్పేట చెరువుల డ్రైనేజీలో తిన్నావు, గుల్లపోచంపల్లి చెరువుల డ్రైనేజీలో తిన్నావు, మేడ్చల్ చెరువుల డ్రైనేజీలో తిన్నావు. ఇంకేం మాట్లాడతావు? మంచినీళ్ళ కోసం మాట్లాడతావు. ప్రజలు నిన్ను 30,000 మెజార్టీతోని ఈ ప్రాంత ప్రజలు మల్లారెడ్డి గారు గెలిస్తే మాకు పనిచేస్తారని చెప్పిండ్రు. అడుగు ముఖ్యమంత్రిని. మేము కాదు కదా,
ప్రజలు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ, మా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఈ ప్రాంత ప్రజలు నిన్ను ఎమ్మెల్యే చేసిర్రు. 12 సంవత్సరాల నుంచి 3 సార్లు నిన్ను ప్రజలు నమ్మిర్రు. నువ్వు డిగ్రీ కాలేజీ పెట్టలేదు. అయినా నీ కాలేజీల కోసం, నీ కాలేజీలో డ్రైనేజీలు తీసుకొచ్చి చెరువులలో నింపితే ప్రజలు తిరగబడలేదు. భూములు కబ్జా పెడితే నిన్ను తిరగబడలేదు. మళ్ళా సిగ్గు లేకుండా 3కి 3 గెలుస్తా అంటున్నావు. ఎట్లా గెలుస్తావు? ఎందుకు వేయాలి ఓట్లు ఈ ప్రాంత ప్రజలు? నువ్వు చేసిన మోసానికి ఓటేయాలా? నీకేసే ఏడుస్తురు. నీ దగ్గర ఏముందని చెప్పి నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? మున్సిపాలిటీలు మా ముఖ్యమంత్రి చేసిండు. 15 కోట్ల రూపాయలు ఒక్కొక్క మున్సిపాలిటీకి ఫండ్ ఇచ్చిండు. మరి నీవు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క గ్రామానికి ఒక పైసా తీసుకొచ్చి పాపన పోయినవా? ఒక్క గ్రామంలో ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి పాపను పోయినవా? మరి నీకు ఇంకెందుకు పడేయాలి? నీకు నీ ప్రభుత్వానికి 2 సంవత్సరాల కిందనే బొంద పెట్టిరు. నువ్వు గెలిచినా ఓడినట్టే. నువ్వు గెలిచినా ఓడినట్టే. నీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ప్రతిపక్ష హోదా లేదంటే. అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పిరు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిరు. మెజార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చారు. బై ఎలక్షన్లలో 2 బై ఎలక్షన్లు అయితే 2 బై ఎలక్షన్లు మాకు కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టిరు. జూబ్లీహిల్స్ మేమే గెలిచినాం, కంట్రోల్ మేమే గెలిచినాం. మొన్న పంచాయతీ ఎన్నికల్లో మా పెద్దలు చెప్పినట్టు మెజార్టీ సీట్లు గెలిచినాం. 1, 2, 3, 4 గెలిచినాం. 5వ దానికి వస్తున్నాం. రంగానికి సిద్ధమైనాం. 3కి 3 నువ్వు గెలిపించుకో. నీ సవాళ్ళను మేము స్వీకరిస్తాం. మేమేం చేయాలో చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు. అన్ని జూటా మాటలు మాట్లాడి, కామెడియన్ మాటలు మాట్లాడి, నా దగ్గర పైసలున్నాయి, నా దగ్గర కోట్లు ఉన్నాయి, నేను కోటీశ్వరుని, 1000 మందిని డాక్టర్లను తయారు చేస్తా, 1000 మందిని ఇంజనీర్లను తయారు చేస్తా. నువ్వు ఇంజనీర్లను తయారు చేస్తాడు, డాక్టర్లను తయారు చేస్తాడు, కాలేజీలు లక్షలాది రూపాయలు సంపాదించేటోడు. మా ప్రజలకు ఏం చేసినావు? నీ కాలేజీల ద్వారా, నీ సంస్థల ద్వారా ఇక్కడున్న ప్రజలకు దానికి ఏమొచ్చినాయో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఓటేయాలి? మా రక్త మాంసాలు గ్యాండర్లో పెట్టి తింపి ఫీజులు కట్టించుకున్నందుక? ఒక్క కాలేజ్ సీటు ఈ ప్రాంతంలో చదువుకునే పిల్లలకు నువ్వు కాలేజీ పెట్టనందుక? గజ్వేల్లోనేమో మెడికల్ కాలేజ్ ఉంటుంది. మరి మా మెడికల్ ప్రజలు ఏం చేసింది ఆయన? మాకెందుకు మెడికల్ కాలేజ్ తెలియదు. సిద్దిపేటనేమో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. మా ప్రజలు ఏం చేసింది ఆయన? మాకెందుకు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టలేదు? పక్కన ఉన్నటువంటి ప్రతి నర్సాపూర్లోనేమో డిగ్రీ కాలేజ్ ఉంటుంది. మా మేడ్చల్ ప్రజలు ఏం చేసింది ఆయన? డిగ్రీ కాలేజ్ పెట్టావు. దొరా నువ్వు చెప్పు, ఆన్సర్ చెప్పు. మేము చదువుకోవాలంటే నీ కాలేజీలకు పోవాలి.